హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లింత్ బీమ్ మార్కింగ్ ఎలా వేయాలి, బీమ్ అనేది ఎలా పోస్తే తక్కువ ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా సున్నం అనేది నీట్గా అలుక్కోవాలండి. దాని తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే రాడ్ బెండింగ్ కరెక్ట్గా వచ్చిందండి. దీన్ని బట్టే బీమ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ అనేది 2 బాక్సులుగా వేసామండి. ఒక బాక్స్ ఏమో పిల్లర్ అండి, మరొక బాక్స్ వచ్చేసి 2.5 రింగ్ మ్యాట్ అండి. ఇలా నీట్గా మార్కింగ్ అనేది కొట్టుకోవాలండి ముందే. ఈ మార్కింగ్ అయిన తర్వాత రాడ్ బెండింగ్ అనేది కట్టుకోవాలండి. ఈ కాలమ్స్, రింగ్ మ్యాట్స్, బీము మొత్తం అనేది నీట్గా కట్టేసుకోవాలండి. రాడ్ బెండింగ్ కూర్చోబెట్టిన తర్వాత ఇలా కవర్ అనేది వేసుకుని రాయి అనేది వేర్చుకోవాలండి. ఈ కవర్ అనేది వేయడం వల్ల 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈ వైబ్రేటర్ పెట్టినప్పుడు గుజ్జు అనేది బయటికి వెళ్ళనీయకుండా ఆపుతుందండి. మరొకటి వచ్చేసి రాయి అనేది బీమ్కి అతుక్కోకుండా ఫ్రీగా వచ్చిందండి. ఇలా మొత్తం నీట్గా బేట్ చేసుకోవాలండి. నీట్గా బేట్ చేసుకుంటే మన కాంక్రీట్ అనేది పోసుకుంటానికి బాగుంటుందండి. ఇటుకరైతే తొట్లు కడితే 1500 ఇటుకరై ఖర్చు అవుతుందండి. ఈ ఖర్చు అనేది ఇలా బేర్చుకుంటే మనకు తగ్గుతుందండి. రాడ్కి 2 అంగుళాల గ్యాప్గా ఉండేటట్టుగా చూసుకుని పెట్టుకోవాలండి. కాంక్రీట్ పోయడం అనేది మొదలుపెట్టామండి. నీట్గా పోసుకోవాలండి. కాంక్రీట్ అనేది వైబ్రేటర్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. ఈ పోసిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందని కూడా మీకు చూపిస్తానండి. ఒక కట్టకొచ్చేసి పెద్ద డెప్తో 6 డెప్పల ఇసుక, 6 డెప్పల కంకర అనేది వేసుకోవాలండి. అప్పుడే స్ట్రెంత్ అనేది గట్టిగా ఉంటుందండి. ఇలా నీట్గా పోసుకున్న తర్వాత పిల్లర్ మధ్యలో కంకర ముక్కలు అనేది ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్నప్పుడే ఆ పిల్లర్కి గ్రిప్ అనేది ఉంటుందండి. ప్రతి పిల్లర్కి ముక్కలు అనేవి పెట్టుకోవాలండి. ఈ బీమ్ అయిన తర్వాత రోజు శుభ్రంగా రాయి అనేది ఇలా ఒలిచేసుకోవాలండి. శుభ్రంగా రాయి అనేది నీట్గా వచ్చేసిద్దండి. ఆ బీమ్ కూడా నీట్గా వచ్చింది చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ టాపీ మేస్త్రి శివ.